ఈ వీడియోలో చాలా మందికి ఒక డౌట్ ఉండే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ అనే దాంట్లో సీట్ రావాలంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ అనేది మనకి నీడెడ్ ఉంది. సో ఈ డౌట్ అనేది చాలా మందికి ఉండి చాలా మంది కమెంట్ చేశారు. మీకు ఏంటంటే క్లారిటీ ఇస్తాను, ఎవరైతే ఆర్గానిక్ అండ్ అనలిటికల్ జాయిన్ అవ్వాలనుకుంటారో మీ ర్యాంక్ అనేది సూటబుల్ అవుతుందా లేదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అనే దాని గురించి మొత్తం ఉంటుంది వీడియో అనేది. ఈ 2 కోర్సెస్ గురించి నేను మీకు చెప్తాను, కంప్లీట్‌గా ఏఎన్‌యూ గురించి. ఓకేనా మీకు? అండ్ కేటగిరీ వైజ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి ఏంటనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ డేటా ఉంటుంది చూసారా? 2025 ఏపీపీజీ సెట్ ఒక క్లోజింగ్ ర్యాంక్స్ డేటాబేస్ తీసుకొని నేను మీకు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అవన్నీ చెప్తాను సింపుల్‌గా. అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయనే దాని గురించి కూడా మీకు క్లారిటీగా ఇచ్చేస్తాను, మీకు తెలుస్తది. ఓకేనా? బిఫోర్ దట్ మీరేంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్‌ని. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరేంటంటే 1500కి దగ్గరలో ఉన్నాం మనం. సో, సబ్స్క్రైబ్ ఇట్. అండ్ లైక్ గూడా చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి ఏంటి అంటే రీచ్ అవుతుంది. సో, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. సో, మీరేంటి అంటే జాయిన్ అయిపోయండి. మీకేమైనా వెబ్ ఆప్షన్స్ అలాంటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. సింపుల్ థింగ్. ఓకేనా? అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ టైమ్ 2025లో క్లోజింగ్ ర్యాంక్ అనేది జస్ట్ సెకండ్ ఫేజ్‌లో కాబట్టి జస్ట్ 4 అలాట్‌మెంట్స్ మాత్రమే అయినాయి. అండ్ ఈ 4 అలాట్‌మెంట్సే అయిందా అంటే రిమైనింగ్ అవ్వలేదా అంటే మీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చు. నేను మీకు సింపుల్‌గా చెప్తాను. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే జస్ట్ 8 మాత్రమే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో ఒక్క సీట్ ఉంది రెగ్యులర్‌లో అంతే. టోటల్ మనకి 9 సీట్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకొని 9 సీట్లు. సెల్ఫ్ ఫినాన్స్‌లో 4 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ అసలు లేదు. టోటల్ 4. సో, 9 + 4 ఎంత? 13 సీట్స్ ఉన్నాయి. 13లో ఒకటి ఈడబ్ల్యూఎస్‌కి పోతే ఉండేదంతా 12 సీట్లుంటాయి. ఓకేనా? ఈ 12 సీట్లకి కాంపిటీషన్ అనేది ఉంటది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకంటే మోస్ట్‌లీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆప్షన్ ఎవరికన్నా గానీ 500 బిలో వస్తే ఏయూ అండ్ ఎస్‌వియూ ఇస్తారు. ఇక్కడే ఫిల్ చేసేసుకుంటారు మోస్ట్‌లీ. 500-600 ఆర్ 700 ఉన్న స్టూడెంట్స్ అంతా చెప్పాలంటే సింపుల్ థింగ్ ఇది జరుగుతది మీకు చెప్పాలంటే. అండ్ రిమైనింగ్ వీటిల తర్వాత థర్డ్ మోస్ట్ ఆప్షన్ ఏదైనా పెట్టుకోవాలంటే ఏయూ రీజియన్‌లో మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ థర్డ్ మోస్ట్ కాంపిటీషన్ ఉన్న యూనివర్సిటీ మనకి. అందులో దట్ టూ మీకేంటి లో నంబర్ ఆఫ్ సీట్స్ ఉండడం వల్ల ఇంకా కాంపిటీషన్ అనేది ఉంటది. ఎక్కువ 700, 800, 900, 1000, 1200, 1300 ఉన్నోళ్ళు కూడా పెట్టేస్తారు. కొంతమందిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా తెలియకుండా అందరూ పెట్టేస్తారు అసలు చెప్పాలంటే. మాకొచ్చిన హై ర్యాంక్‌కి మాకు సీట్ వచ్చేసిద్దని. అలా ఏముంటాయి అంటే ఒక ఫస్ట్ ఫేజ్ వేస్ట్ అయిపోద్ది చాలా మందికి చెప్పాలంటే. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఏ ర్యాంక్ వచ్చినోళ్ళు పెట్టుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్‌లో అలౌట్ అవుతుందని, సెకండ్ ఫేజ్‌లో అలౌట్ అవుతుందని కూడా చాలా సింపుల్‌గా చెప్పేస్తాను. అండ్ ఇక్కడున్న ర్యాంకింగ్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను మీకు చూపించే సీట్ అలాట్‌మెంట్ ఈ 4. సో, సింపుల్ ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే బెటర్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు పెడతారో చూసారు కదా! 8 సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్‌కి కానీ, రెగ్యులర్‌కి చూజ్ చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చకపోయి వాళ్ళు వెళ్ళిపోతే అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా! ఫస్ట్ హాఫ్‌లో రాని వాళ్ళేంటి అంటే ఇక్కడ పెట్టుకుంటారు. సో, దానివల్ల మనకేంటంటే ఇక్కడ 379 ర్యాంక్‌కి గానీ, ఆర్ వాళ్ళకి 500కి ఎలోట్ అయినా గానీ, ఆర్ 500 ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా ఎలోట్ అయినా గానీ ఇలానే చూపిస్తది మనకి. సింపుల్ థింగ్ అండి, ఏముండదు. ఈ 8 సీట్స్ ఉంటాయి చూసారా? టోటల్ 13. ఈ 13 సీట్స్‌కి ఏంటి అంటే ఈ యూనివర్సిటీలో 500 ఉంటది ర్యాంక్. ఆ 500 ర్యాంక్ ఉన్నోళ్ళు పెట్టుకున్నారనుకోండి, క్లోజింగ్ ర్యాంక్ సెకండ్ ఫేజ్ అప్పుడు మోస్ట్‌లీ 500, 600, 700 ర్యాంక్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఏయూ గానీ, ఎస్‌వియూ పెట్టుకుంటారు సింపుల్‌గా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి. ఓకేనా? దెన్ అందులో రానప్పుడు ఏం చేస్తారు వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో వెయిట్ చేసి మనకి ఏఎన్‌యూ పెట్టుకుంటారు. అప్పుడు ఏఎన్‌యూ పెట్టుకున్నప్పుడు క్లోజింగ్ సెకండ్ ఫేజ్‌లో ఈ ర్యాంక్స్ అనేది మనకి క్లోజింగ్ ర్యాంక్స్‌లో వచ్చేస్తది మనకి. మీరు క్లోజింగ్ ర్యాంక్స్ డేటా చెక్ చేసుకుంటే అప్పుడు ఏంటి 600, 700 ఇలా 379 ఉన్నా గానీ ఆర్ 59 ఈ ర్యాంకింగ్స్ అనేది చూపిస్తది మనకి. సింపుల్ థింగ్ అంతవరకే. మీకు అర్థం అవ్వాలని ఎలా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ వస్తాయని చెప్పాను సింపుల్‌గా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 59కి గానీ 379, 96 ఇవన్నీ డబుల్ డిజిట్స్. వీళ్ళేంటి అంటే ఎక్కడ పెట్టుకున్న మోస్ట్‌లీ సీట్ అనేది ఎలోట్ అవుతది లాస్ట్ ఇయర్. సమ్ రీజన్స్ వల్ల వాళ్ళేంటి అంటే ఏఎన్యూని చూస్ చేసుకున్నారు. ఓకేనా? సింపుల్‌గా. అండ్ ఈసారి ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి మనకి రెగ్యులర్ గానీ, ఎస్ఎఫ్ ఎవరికైతే ఓపెన్ కేటగిరీలో 600 ర్యాంక్ ఉంటుందో, 600-700 ఉంటుందో మీరేంటి అంటే సింపుల్ ఏఎన్యూ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేయండి. రెగ్యులర్ గానీ, ఎస్ఎఫ్ 2 ఆప్షన్స్ ఇవ్వండి సరిపోతుంది. ఓకేనా? అండ్ బీసీఏ అయితే మాత్రం 600 ఎవరికైతే ఉంటుందో వీళ్ళు. నెక్స్ట్ బీసీబీ అయితే 450-650 ఆహ్, ఛాన్స్ అనేది ఉంది, అలౌట్ అవుతది. అండ్ బీసీసీ అయితే 1000 దాకా ఉంది. ఎస్సీ 1 అయితే 450-500 ఉంది.
SC2 అయితే 450 ఉంది మనకి, ఓకేనా సింపుల్. SC3 అయితే 350 to 450 ఉంటుంది. ST అయితే ఛాన్సెస్ 650 to 1000 వరకు ఉంటాయి, ఓకేనా. సో సింపుల్ ఈ ర్యాంకింగ్స్ అంటే పక్కా ప్రిడిక్టబుల్ అంటే మనం చెప్పలేం గైస్. ఎందుకంటే మీకు సింపుల్ థింగ్ 500 బిలో కానీ ఎవరైతే ఉన్న వాళ్ళందరూ ఏంటంటే సమ్ రీజన్స్ వల్ల ఇన్ కేస్ ANU చూస్ చేసుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు రాదు, ఓకేనా. ఎందుకంటే బిలో ర్యాంక్ వాళ్ళంతా ANU చూస్ చేసుకుంటే అక్కడ ఉన్నదే 13 సీట్లు, ఆ 13 ఫిల్ అయిపోతాయి, ఓకేనా. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతాయి హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు. యాజ్ యూజువల్గా ఎప్పుడులా 500 బిలో ర్యాంక్ వాళ్ళందరూ AU SVU ఈ చూస్ చేసుకున్నారు ఈ 2 యూనివర్సిటీస్, దెన్ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. అప్పుడు హై ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఫస్ట్ ఫేజ్లో మనకి ఎలోట్ అయిపోద్ది ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ర్యాంకింగ్స్ ఉన్న వాళ్ళ అందరికీ సింపుల్ థింగ్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఫేజ్లోనే మీరు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, నేను చెప్పిన ర్యాంకింగ్ యాజ్ యూజువల్గా మీరు రెగ్యులర్ SF ANUలో మీకు పక్క సీట్ అనేది ఎలోట్ అవుతుంది, ఓకేనా. ఇన్ కేస్ ఇది చూసి ఎక్కువ మంది పెట్టారనుకోండి, ఆ 13 సీట్లు దానికన్నా ఎక్కువ పెడితే మనం ఇంకా చెప్పలేము, అది మన చేతిలో ఉండదు, ఓకేనా. ఉన్నదే 13, సో సింపుల్గా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎనలైటికల్ దాని గురించి మాట్లాడతాను. ఎనలైటికల్కి కూడా మీరు చూసుకుంటే 4 సీట్సే సెకండ్ ఫేజ్లో ఏంటి అంటే ఎలోట్ అయ్యింది. ఇక్కడ కూడా ఏంటి అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి, టోటల్గా 13 సీట్సే ఉన్నాయి మనకి ఎనలైటికల్ కెమిస్ట్రీలో. కానీ మీరు ర్యాంకింగ్స్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీ ర్యాంక్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అండ్ సింపుల్. ఓపెన్ కేటగిరీ ఎవరైనా ఉంటే మాత్రం మీరు 150 to 250 ఉంటే మీకు స్టిల్ ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ANU మీకు. అది కూడా ఏంటి అంటే 220 ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ AU చూస్ చేసుకోండి మీరు లోకల్ రీజన్ అయితే, దెన్ సెకండ్ ఆప్షన్కి వచ్చి ఏంటి అంటే ANU చూస్ చేసుకోండి. లేదా 220 ఉన్న వాళ్ళు ఏంటి అంటే థర్డ్ ఆప్షన్లో ANU చూస్ చేసుకోండి, బ్యాకప్ ఆప్షన్ కింద బాగుంటుంది, ఓకేనా. అండ్ BCA స్టూడెంట్స్ కూడా సేమ్ 20 to 230 వరకు స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ANUలో. ఇప్పుడు నేను చెప్తున్న ర్యాంక్స్ అని 500 బిలో ఉన్న వాళ్ళందరికీ AU కానీ SVU ఫస్ట్ సెకండ్ పెట్టుకొని థర్డ్ మోస్ట్ ఆప్షన్ మాత్రం ఎనలైటికల్ కెమిస్ట్రీ అనేది ANUకి ఇవ్వండి, ఓకేనా. సింపుల్గా మీకు ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ AU కానీ SVU ఈ 2 ఆప్షన్స్ అనేది మీకు రాకపోతే థర్డ్ ఆప్షన్లో ఖచ్చితంగా మీకు ఎలోట్ అనేది అయిపోతుంది సింపుల్గా. అండ్ BCB స్టూడెంట్స్ అయితే 280 to 360 ఛాన్సెస్ ఉంటాయి. నేను ర్యాంకింగ్ ఏంటి అంటే మీకు మొత్తం చెప్పుకొని వచ్చి లాస్ట్లో చెప్తాను మీకు, ఓకేనా. BCC స్టూడెంట్స్కి అయితే 300 నుండి 450 వరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. BCD అయితే 240 to 320, BCE మైనారిటీ అయితే 250 to 350 ఉంది. SC1 అయితే 600 to 850 ఉంటుంది. SC2 అయితే 600 to 850, SC3 780 to 900, ST అయితే 1100 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడంటే ANU చూస్ చేసుకోవాలి ఎనలైటికల్కి కానీ ఆర్గానిక్ కానీ ఎప్పుడంటే ఫస్ట్ ఫేజ్ అప్పుడు మీరు AU SVU పెట్టుకున్న తర్వాత థర్డ్ మోస్ట్ ఆప్షన్ బ్యాకప్ ఆప్షన్ మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీ ఇవ్వండి ANU. ఇప్పుడు నేను చెప్పిన ANU ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ మాత్రం ANU ఇవ్వద్దు. 500 బిలో ఉన్నోళ్ళు కానీ 500 to 800 900 ఉన్నోళ్ళు ఎవరు ఇవ్వద్దు, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 1000 బిలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు సింపుల్గా ఫస్ట్ ఫేజ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది AU ఇవ్వండి లోకల్ రీజియన్ అయితే. ఇన్ కేసు నాన్ లోకల్ అయితే SVU రీజియన్ అయితే ఫస్ట్ SVU ఇవ్వండి. ఏ రీజియన్కి సంబంధించినది ఆ రీజియన్ యూనివర్సిటీ అనేది మెయిన్ యూనివర్సిటీ ఇవ్వండి. ఫస్ట్ AU అయితే AU ఇవ్వండి, SVU రీజియన్ అయితే SVU ఇవ్వండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి AU ఇవ్వండి, ఓకేనా. సింపుల్ థింగ్. ఫస్ట్ ఆప్షన్ AU ఇచ్చి సెకండ్ ఆప్షన్ SVU ఇచ్చి థర్డ్ ఆప్షన్ మాత్రమే మీరు థర్డ్ మోస్ట్ ఆప్షన్ మాత్రమే బ్యాకప్ ఆప్షన్ ANU పెట్టుకోండి, ఓకేనా. లేకపోతే మాత్రం ఫస్ట్ ఆప్షన్ అయితే అసలు పెట్టుకోవద్దు, ఓకేనా. అది వేస్ట్ అవుతుంది మీకు చెప్పాలంటే. వన్ ఆఫ్ ద బ్లండర్ మిస్టేక్స్ మాత్రం ఇది చేయకండి మీరు అస్సలు, అది ఓకేనా. థర్డ్ మోస్ట్ ఆప్షన్ మాత్రమే ANUకి ఇవ్వండి, ఎనలైటికల్కి కానీ ఆర్గానిక్కి రెండింటికి. ఎందుకంటే ఉన్నదే తక్కువ సీట్లు, మీరు ఫస్ట్ దీనికి ఇచ్చి ఇంకే యూనివర్సిటీ పెట్టుకోకపోతే అది అసలు డొల్ అవుతుంది, ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే థర్డ్ ఆప్షన్ ఇవ్వండి. మీకు మోస్ట్లీ థర్డ్ ఆప్షన్లో ఎలోట్ అవుతుంది, ఫస్ట్ 2 ఆప్షన్లో లేకపోతే. సింపుల్ ఇది. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు అర్థమయ్యి మీకు అంతా ఓకే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కట్ ఆఫ్ చేయాలి ఏంటి అనే దాని గురించి, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ కూడా కన్సిడర్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కెమికల్ సైన్స్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి.